శ్రీరామనవమికి మన రామయ్య కోసం ప్రసాదాలు పచ్చి చలిమిడి, వడపప్పు, పానకం. నేను ముందుగా చేస్తుంది పచ్చి చలిమిడి. మనకి ఒక కప్పు బియ్యం పిండి, టేస్ట్కి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, కొంచెం తక్కువ కావాలనుకుంటే తక్కువ బెల్లం వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని పచ్చి చలిమిడి అయితే రెడీ చేసుకోవాలి. శ్రీరామనవమికి మనం పచ్చి చలిమిడి తీసుకోవడానికి రీజన్ ఎండాకాలం కాబట్టి బాడీకి చలువ చేస్తుంది అని. సో ఇలా నీళ్ళతో కొంచెం కలుపుకొని నేనైతే పైన నెయ్యి తడుపుతున్నాను. సో పచ్చి చలిమిడి అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీకు వడపప్పు చూపిస్తున్నాను. వడపప్పు కోసం మూంగ్ దాల్ నానబెట్టుకోవాలి. సో మనకి మా చిట్టుపుట్టు ఫ్యామిలీ కోసం కొంచెం అయితే సరిపోతుంది కాబట్టి నేను కొంచెం అయితే చేస్తున్నాను. నానబెట్టుకున్న పప్పులో బెల్లం వేసుకొని మనకి స్వీట్కి కావాల్సినంత కొంచెం కొబ్బరి తురుము వేసుకొని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. సో ఇదే అన్నమాట పచ్చి చలిమిడి. ఎంతో సింపుల్గా అయిపోతుంది. శ్రీరామనవమి ప్రసాదాలు అన్ని ఫెస్టివల్స్ కంటే దాని మీద కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే మనకి వడపప్పు అయితే రెడీ. ఇప్పుడు ఎంతో అందరికీ ఇష్టమయ్యే పానకం. అందరికీ ఎంతో ఇష్టమైన పానకం కోసం మంచినీళ్ళు తీసుకున్న తర్వాత మనం మంచిగా క్రష్ చేసుకున్న మిరియాల పౌడర్, ఇంకా పచ్చకర్పూరం అయితే మనకి టెంపుల్లో పెట్టే స్టైల్ వస్తుంది. కాకపోతే ఎక్కువ పెట్టకూడదు, చేదు అనిపిస్తుంది. సో లైట్గా కొంచెం పచ్చకర్పూరం పెట్టుకుంటే ఎంతో ఇష్టమైన ఎంతో రుచికరమైన పానకం అయితే రెడీ. సో శ్రీరామనవమి ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇలానే చేసుకున్నారా? అండ్ నా ప్రసాదాలు నచ్చితే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇలా రెడీ చేసుకున్న ప్రసాదం దేవుని కోసమని.